ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభతరంలో ఈ దినమున మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడలను చూచి, మీరు మీ తల్లులను ఇళ్లకు తిరిగి వెలుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. కాబట్టి ఈరోజు మన వాగ్దానముగా యెహోవా మీ ఎడల దయచూపును గాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధ లేఖనాన్ని బట్టి చూస్తే నీ ఎడల నా ఎడల దేవుని యొక్క దయ ఉండాలి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుందని చెప్పి వాగ్దానం ఉన్నది. కాబట్టి ఆ ఆయుష్కాలంతం అంతయు పొందేటువంటి దయను మనం అందరం పొందాలి. కాబట్టి ఎస్తేరును చూసిన వారికి ఆమె ఎడల దయ పుట్టినట్టుగా రూతు విషయంలో చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అలాగే మరియమ్మ విషయం దయాప్రాప్తురాలా. కాబట్టి దయాప్రాప్తురాలుగా ఆమె పిలువబడినటువంటి పరిస్థితి మనం చూడగలుగుతాం. అదేవిధంగా యెహోషువ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. 24:15 యెహోషువ గ్రంథం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకునడి, మీరెవరిని సేవింప కోరుకునేను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పాను. కాబట్టి ఆ యెహోషువ ఇచ్చిన మాట ప్రకారముగా మనమందరం కూడా దేవుణ్ణి మహింపచ్చు వారముగా, దేవుణ్ణి గణపరచు వారముగా మనం ఉండే వాళ్ళం ఉన్నప్పుడు ఆయన దయను పొందగలుగుతాం. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండం 18:19. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనికి నెరిగి ఉన్నానను. కాబట్టి దేవుని ఆజ్ఞను శిరసా వాయించే వారము, దేవుని వాక్యమును లోబడే వారంగా, తన పిల్లల తరం వరకు కూడా అటు లోబడి జీవించే వారిగా ఉండాలన్నది దేవుని యొక్క దయా సంకల్పం. నీవు నేను కూడా, నా తర్వాత నీ తర్వాత మనందరి తర్వాత మన పిల్లలు కూడా దేవుని వాక్యానికి లోబడే వారుగా ఉండాలి. అప్పుడే దేవుని దయకు వారు వారసులు అవుతారు. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 24 పరిశుద్ధ గ్రంథం 23:24 వచనాన్ని మనం చూద్దాం. వారి దేవతలకు సాగిలి పలకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములు బొత్తిగా పగలగొట్టమని నీవు దేవుడైన యెహోవానే సేవింపవలనప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. దేవుణ్ణి మాత్రమే మనము మన యొక్క రక్షకుడిగా, మన కాపరిగా కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరగటానికి వీలుంటది. కాబట్టి సమస్త విధమైనటువంటి దేవునికి వ్యతిరేక్తమైనటువంటి పనులన్నింటినీ కూడా మనం విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఆయన నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి తెలియచేసిన మాటను మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, మన పిల్లలకు కూడా మర్చిపోయే వారిగా మనం చేయకూడదు. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం. అలాగే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 10వ వచనం. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి, అవి మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతురు. కాబట్టి మనం ఏ స్థలంలో ఉన్నా వేటికో భయపడిపోతా ఉంటాం. ఆయన దయను పొందలేని పరిస్థితి కారణం ఏంటంటే మనం దేవుణ్ణే మహింపరచు వారముగా, దేవుణ్ణే గణపరిచే వారంగా మనము ఉండాలి. అందుకే రూతు గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చూడగలుగుతాం. చూడండి, 1వ అధ్యాయంలోనే 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవు నీ తోడికోడలను వెంబడించుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను,
నీవు నివసించు చోటనే నేను నివసించదు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు, నిజంగా దేవుని బిడ్డలు, మన తోటివారు, మన సంతానము లేక మన చూచేవారు ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండే రీతిగా మనం జీవించే వారం కావాలి. కాబట్టి రూతు ఏ రీతిగా అయితే తన అత్తను హత్తుకుందో, మనము దేవుని బిడ్డలో అయిన వారుగా మనము ఇతరులను కాదు దేవుణ్ణే హత్తుకొని జీవించాలి. మన నడవడికను బట్టి మనం చూసేవారు, మనం వెంబడించేవారు దేవుణ్ణి మాత్రమే హత్తుకునేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదమునకు పాత్రులుగా ఉంటారు. అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయంలోనే మనం చూసాము 8వ వచనంలో. 5వ వచనంలో ఒక మాటను చూద్దాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోను అని ఇద్దరు చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. కాబట్టి కొన్నిసార్లు ఎంతో ఎడబాటు, ఎంతో కుటుంబంలో సంక్షోభాలు ఏర్పడతాయి. దేవుని చిత్తం కాకుండా మన తలలో వెంట్రుక కూడా రాలదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన చిత్తమై ఉండాలి. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనకు తెలియదు మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో, కానీ దేవుని సన్నిధిలో మనము ఆయన చేత ఎలాగ ముద్రింపబడ్డామో గుర్తించుకున్న వారముగా ఉంటే దేవుని దీవెనలు పొందగలుగుతాం. ఆఖరిగా 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చూసి ముందుకు సాగుదాం. నయోమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడుగాక. బోయజు గురించి నయోమి ఇచ్చినటువంటి సాక్ష్యం. కాబట్టి రూతుని బోయజు చేలోనే పరిగవేరుకోమని, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకో, మరే చోటికి కూడా వెళ్ళొద్దని. ఏ రీతిగా అయితే దైవజనరాలు నిన్ను హెచ్చరిస్తూ నిన్ను ఒక క్రమంలో నడుపుతుందో ఆ క్రమంలో నిన్ను నడుచుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని దయ నీ పట్ల కలిగి ఉండటానికి ఆస్కారంగా ఉంటుంది. అట్టి కృపతో దేవుడు నిన్ను నింపునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఈ నూతన దినములో మమ్మల్ని ప్రత్యేకించి భద్రపరిచిన మీ ప్రేమ వందనాలు. రూతు ద్వారా మాకు నేర్చుకునే కృప ఇచ్చావు తండ్రి. నిజమే నాయన, దయ పొందేటువంటి స్థితి నాలో మాలో మా అందరిలో ఉన్నప్పుడే నిన్ను గణపరచగలుగుతాం, నిన్ను మయంపరచగలుగుతాం, నీ ద్వారా మేలు పొందగలుగుతాం. అట్టి కృపతో నన్ను మమ్మలను ఆదరించుమని, నీ దయలో భద్రపరచుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.